దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి శ్రీనేష్ కుమార్ గారిని కలవబోతున్నాము. దేశ సైనికుల గొప్పతనాన్ని ప్రజలందరికీ తెలియజేయాలని ఒక లక్ష్యంతోనే 350 పేజీలతోని ఒక అద్భుతమైన సైనికుల గొప్పతనాన్ని తెలిపే పుస్తకాన్ని రచించారు శ్రీనేష్ కుమార్ గారు. ఆ పుస్తకం గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది శ్రీనేష్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నిజంగా నేను అనేక సంవత్సరాల నుంచి ఇలాంటి బుక్ రాయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ బుక్ ఎందుకు రాయాలనిపించిందంటే, నేను అనేక రకాలైనటువంటి క్యాంపులు నిర్వహిస్తుంటాను. అంటే ఎక్స్ సర్వీస్ మాజీ సైనికుల అవగాహన సదస్సులని ఎక్కడైతే ఎక్స్ సర్వీస్ మెన్లు ఎక్కువగా ఉంటారో ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్న మాజీ సైనికులందరినీ పిలిచి వారితోని ముచ్చటించి వారికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ DGR కానీ కేంద్రీయ సైనిక బోర్డు కానీ ఇచ్చేటువంటి రాయితీలు వాళ్ళు తీసుకోవట్లేదు, అందరికి అందట్లేదు అంటే మేము ఇవ్వడం లేదు కాదు, వాళ్ళు ఎవరు అవైల్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేక. ఆ అవగాహన లేదని తెలుసుకొని 2010లో నేను స్టార్ట్ చేశాను ఈ అవగాహన సదస్సు. ప్రతి ప్రాంతానికి వెళ్ళడం. ఉదాహరణకు తీసుకుంటే యాప్రాల్, మూడ, జయజవాన్ కాలనీ, కుక్కట్పల్లి, జలవై హైట్ వర్స్, ఇట్లాంటి కొన్ని ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీస్కి వెళ్ళి అక్కడే మేమందరం మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఈ బెనిఫిట్స్ ఉన్నాయి మీకు అంటే అవునా సార్ అనేటువంటి పదాలు నేను ఎన్నో విన్నాను. ఎందుకంటే ఆ చెప్పిన తెల్లారే కనీసం 500 మంది అక్కడ హాజరైతే కనీసం 15 నుంచి 20, 30, 40 మంది వచ్చి నెక్స్ట్ డేనే మాకు సార్ మాకు ఆ బెనిఫిట్ ఉందని తెలియదు, మా ఈ కన్సెషన్ ఉందని తెలియదు, ఈ రాయితీ ఉందని తెలియదు, ఈ ప్రాపర్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉందని తెలియదు అని చెప్పేసి మా దగ్గరకు వస్తున్నారు. అలాంటప్పుడు వీళ్ళందరికీ తెలపాలంటే నేను ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో ఇట్లాంటి బుక్ రాయడానికి సిద్ధపడ్డా. అలాంటి ఈ బుక్లో ముఖ్యంగా 100 పేజీలు జవాన్కు కూడా ప్రతి ఒక్కళ్ళకి అర్థం కావాలని తెలుగులో కూడా 100 పేజీలు దీంట్లో కేటాయించడం జరిగింది. వారికి రావాల్సిన అన్ని రాయితీలు, అన్ని కన్సెషన్స్ అన్ని కూడా దీంట్లో పొందుపరిచి దానికి ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన గవర్నమెంట్ ఆర్డర్స్ కూడా దీంట్లో పెట్టడం జరిగింది. 100 ఆర్డర్స్, గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయి. అదే విధంగా అప్లై చేసుకోవడానికి కావాల్సిన అప్లికేషన్ ఫామ్ కూడా దీంట్లో పెట్టడం జరిగింది. ఎలా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి ఏం కావాలి అనేటువంటివి అన్నీ కూడా దీంట్లో పొందుపరిచి వాళ్ళకి తెలియపరచడం జరుగుతుంది. అంటే ఈ బుక్ని ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఉండాలి అనేది నా ఆశయం. ప్రతి మాజీ సైనికుడి చేతిలో ఉండాలి. మాజీ సైనికుడికి ఈ యొక్క బుక్ ఉంటే వాళ్ళు దీంట్లో ప్రతి ఒక్కటి వాళ్లకు ఎలా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి చిల్డ్రన్ ఆఫ్ ఫామ్ పర్సనల్ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్లో 2% రిజర్వేషన్ ఉంది. అసలు 2% రిజర్వేషన్ ఉన్న విషయం వాళ్ళకి తెలియదు. ఆ 2% రిజర్వేషన్ ఉంటే దాన్ని అవైల్ చేసుకోవాలంటే, దాన్ని క్లెయిమ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మా దగ్గరకు వచ్చి క్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి, చిల్డ్రన్ ఆఫ్ ఫామ్ పర్సనల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలి, దానికి ఏమేం కావాలి అనే అన్ని కూడా దీంట్లో రూపొందించబడ్డాయి. ఉదాహరణకి ఎక్స్ సర్వీస్ మెన్ తన ఇల్లు కొంటాడు. ఇల్లు కొన్న తర్వాత ప్రతి సంవత్సరం ప్రాపర్టీ ట్యాక్స్ కడతాడు. అంటే ఇంటి పన్ను. ఆ ఇంటి పన్ను మాజీ సైనికుడికి మన గవర్నమెంట్ రద్దు చేసి ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. అది కూడా కొంతమందికి తెలియదు. ఇప్పుడు వచ్చి అడుగుతున్నారు. అడిగినప్పుడు ఆ ఇంటి పన్ను ఎలా మీరు మాఫీ చేయాలి, ఎలా చేయాలంటే మీరేం చేయాలి, ఏ ధృవపత్రాలు అవసరం ఉంటాయి, ఆ ధృవపత్రాలు ఎక్కడికి తీసుకెళ్ళాలి, మేము ఒక లెటర్ ఇవ్వాలి, ఆ లెటర్ తీసుకుపోయి మళ్ళీ మున్సిపాలిటీలో ఇచ్చి దాని ప్రొసీడింగ్స్ తీసుకోవాల్సిన అవసరం, ఇవన్నీ కూడా బుక్లో చెప్పడం జరిగింది. దగ్గర 3 నెలలు పట్టింది నాకు రాయడానికి. మా ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా నాకు సహకరించారు. మెయిన్ రోల్గా నేనే తీసుకొని దగ్గరుండి 100 పేజీల తెలుగును కూడా నేనే టైప్ చేసుకొని మొత్తం కూడా దాన్ని ఒక నమూనాగా, అంటే దేశంలో ఇప్పుడు మా డిపార్ట్మెంట్ పుట్టి 50 సంవత్సరాల్లో ఇట్లాంటి బుక్ ఎవరు రాయలేదు. ఈ బుక్లో ప్రతి ఒక్క విషయము, వాళ్ళ యొక్క పెన్షన్, ఉదాహరణకి ఒక పెన్షన్ ఒక వ్యక్తికి ఎంత వస్తుంది, అతను నాయకు, హవల్దారు, సుబేదార్ మేజరు, లెఫ్టినెంట్, వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ పెన్షన్ రావడానికి వాళ్ళ పెన్షన్ ఏ స్థాయిలో ఎంత ఉంటుంది అనేది కూడా ఒక 20-30 పేజీలు పెన్షన్ కూడా కేటాయించడం. పెన్షన్ ఎన్ని రకాలు ఉంటుంది, లిబరైజ్డ్ ఫ్యామిలీ పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్, ఆర్డరీ ఫ్యామిలీ పెన్షన్, ఎన్హాన్స్డ్ రేట్ ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్, ఇలాంటి డిజేబిలిటీ పెన్షన్. అంటే ఉదాహరణకి ఒక మాజీ సైనికునికి ఒక వికలాంగుడైన కుమార్తె గాని కుమారుడు గాని ఉంటే వీళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత వాళ్ళకి పెన్షన్ వస్తుంది. ఆ విషయం కూడా చాలా మంది తెలియక వాళ్ళ పేర్లు దీంట్లో నమోదు చేసుకోవట్లేదు. తల్లిదండ్రులు బతికుండగానే వాళ్ళ పేర్లను తప్పనిసరిగా రికార్డులో నమోదు చేసుకోవాలి. అప్పుడు మాత్రమే వాళ్ళకి పెన్షన్ వస్తుంది. అదే విధంగా అన్మ్యారీడ్ డాటర్కి పెన్షన్ వస్తుంది, అదే విధంగా డైవర్స్డ్ డాటర్కి పెన్షన్ వస్తుంది, విడో డాటర్కు పెన్షన్ వస్తుంది. ఈ విషయాలు తెలియక వాళ్ళు నమోదు చేసుకోవడం లేదు పేరుని రికార్డ్స్ లో. వాళ్ళు బతికుండగానే వీళ్ళు నమోదు
నమోదు చేసుకున్నట్లయితే, బతికుండగానే వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నట్లయితే వాళ్ళ పిల్లలకి తప్పనిసరిగా వీళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత మదర్ అండ్ ఫాదర్ పిల్లలకి పెన్షన్ వస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఆ వివరాలన్నీ కూడా దీంట్లో పొందుపరచబడ్డాయి. ఎవరికి ఏ విధమైన పెన్షన్ వస్తుంది, ఎవరికి ఏ ఆర్థిక సహాయాలు ఉంటాయి. ఉదాహరణకి 65 సంవత్సరాలు దాటినటువంటి మాజీ సైనికులకి ఎవరైతే అంటే కొన్ని రకరకాల కారణాల వల్ల 5 నుంచి 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు పనిచేసి బయటకు వస్తారు, ఇంట్లో ఏదో ఇబ్బందులు ఉన్నాయని, వాళ్ళకి పెన్షన్ ఇవ్వరు. అలాంటి వాళ్ళకి ఆర్థిక సహాయం కింద 65 సంవత్సరాలు దాటిన వాటికి నెలకు 8,000 రూపాయలు కేంద్ర సైనిక బోర్డు ఇస్తుంది. ఆ విషయం తెలియక ఎవరు అప్లై చేసుకోవట్లేదు. 80 సంవత్సరాలు అప్పుడు వస్తే ఈ 15 సంవత్సరాలు ఎడిపోయినామంటే తెలియక రాలేస్తారంట. అంటే ఈ విషయాలన్నీ దీంట్లో పొందుపరచబడ్డాయి. మా స్టాఫ్ సహకరించాలి బుక్ రాయడంలో, కానీ ఈ బుక్ ను ప్రింట్ చేయడంలో అప్పటి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు ఐఏఎస్ గారు 3 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి 2,000 బుక్కులు దీన్ని ప్రింట్ చేయించి ప్రతి మాజీ సైనికుడికి ఉచితంగా పంచడం జరిగింది. నిజంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా అప్పటి కలెక్టర్ రఘునందన్ రావు గారు చాలా మెచ్చుకొని చాలా ప్రోత్సహించి, నువ్వు శ్రీనేష్ ఈ బుక్ రాయి, ఈ బుక్ ప్రింట్ చేయి, ప్రతి మాజీ సైనికుని చేతిలో ఇది ఉండాలి అని అంటే కనీసం 2,000 కొట్టిద్దాం ప్రింట్ చేయించాలి అని చెప్పేసి 2,000 పుస్తకాలు ప్రింట్ చేయించి ప్రతి మాజీ సైనికుడికి కూడా ఈ ఉచితంగా పంచడం జరిగింది. అంటే ప్రతి మాజీ సైనికుడు బుక్ పట్టుకుంటే చాలా ఆనందంగా ఉంది. అదే కాక సాఫ్ట్ కాపీ కూడా చాలామందికి నేను పంపించడం జరిగింది. సాఫ్ట్ కాపీ ఈ బుక్ను ఇక్కడే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని ప్రతి సైనిక్ బోర్డులో పెట్టుకొని రెఫరల్ బుక్గా పెట్టుకుంటున్నారు. ఎందుకంటే అనేక జీవోలు ఉన్నాయి దీంట్లో, పాత జీవోలు, కొత్త జీవోలు, వాళ్ళకి ఎలాంటి ఉపయోగపడే జీవోలు, పే ఫిక్సేషన్ సంబంధించినవి, మాజీ సైనికుడు సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్లో జాబితే ఎలా ఫిక్సేషన్ చేసుకోవాలి పేని, అనేక రకాల విషయాలు, ఆ విషయాలన్నీ దీంట్లో పొందుపరచడమే కాబట్టి అందరూ దీనికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే ముఖ్యంగా నేను ఈ డిపార్ట్మెంట్ మాజీ సైనికులకు సంబంధించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేసి రిటైర్ అయిన తర్వాత వాళ్ళు దగ్గర 35 సంవత్సరాలు అప్పుడు కానీ 39, 37, 30 ఆ టైం 35 నుంచి 40 మధ్యలో రిటైర్ అవుతారు. రిటైర్ అయిన తర్వాత వాళ్ళ పిల్లలు అప్పుడప్పుడు ఎదుగుతున్న పిల్లలు, వాళ్ళకి చాలా అవసరం ఉంటుంది. మా బాధ్యత ఏంటి అంటే వాళ్ళకి రీసెటిల్మెంట్, రిహాబిలిటేషన్ కల్పించడం, వాళ్ళకి రెండవ జాబ్, ఏదన్నా జాబ్ కల్పించడము, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఏదో ఒక రకమైన జాబ్ కల్పించడము, లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వెంచర్ పెట్టించడము, వాళ్ళకు రావాల్సిన ఎడ్యుకేషన్ గ్రాంట్ కావచ్చు, రకరకాల గ్రాంట్స్ ఉంటాయి, మ్యారేజ్ గ్రాంట్ కావచ్చు, ఈ గ్రాంట్స్ అన్నిటి కూడా వాటిని ఇప్పించడం. ఎందుకంటే నేను ప్యాషన్గా చేస్తున్నా కాబట్టి ప్రతి ఒక్కళ్ళని టచ్ అవుతుంటారు. అందరూ నా దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళు అడ్వైస్ తీసుకొని, పర్సనల్ అడ్వైస్. అదే కాకుండా నేను చేసే కార్యక్రమాల్లో ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం ఏంటి అంటే, ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్లో మా మాజీ సైనికుల పిల్లలు 300 మంది జాయిన్ అవుతారు. మెడికల్లో 55 సీట్లు ఉంటే 55 మంది జాయిన్ అయ్యారు. ఈ 300 మంది, ఆ 55 మందికి సపరేట్గా ఎవ్రీ ఇయర్ ఒక గ్రూప్ పెడతాను. ఒక గ్రూప్ పెట్టి వాళ్ళని దాంట్లో చేర్చి వాళ్ళకు వచ్చినటువంటి సమస్యలన్నిటి కూడా, అంటే నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళు జాయిన్ అయ్యి సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్లో కూడా వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చుకుంటూ, ఇదే విధంగా మధ్యలో 3 సార్లు జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తాను. గత 12 సంవత్సరాల నుంచి ఈ సేవ చేస్తున్నాను. నిజంగా ఆ మాజీ సైనికుల పిల్లలు ఇప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకనంటే, సార్ మీ వల్ల మాకు ఒక మంచి కాలేజ్ దొరికింది, సార్ మీ అడ్వైజ్ వల్ల మాకు మంచి కాలేజ్ దొరికింది, మీకు రిజర్వేషన్ ఉందని, ఆ రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుంది, పాత లిస్ట్ తీసుకొని వాళ్ళకి చెప్పడం, ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ముఖ్యంగా లైవ్ ఆప్షన్స్ చూపించడం జూమ్ మీటింగ్లో. అదేవిధంగా దీంట్లో మేజర్ నారాయణ గారు, ప్రిన్సిపల్ ఆఫ్ సిఎంఆర్ కాలేజ్, యాజ్ వెల్ కోఆపరేటెడ్. ఆ సారు చాలా కోఆపరేట్ చేసి చాలా సర్వీస్ చేస్తూ మన పిల్లలు, మన మాజీ సైనికుల పిల్లలకి ఏదో ఒకటి చేయాలి, వాళ్ళకి మంచి కాలేజ్ తెప్పించాలి, వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకోవడంలోనే తప్పు చేస్తున్నారు, దానివల్ల వాళ్ళకి టాప్ 25-30 కాలేజీలు రావాల్సిన వాళ్ళు ఎక్కడో 50 కాలేజీ 100 కాలేజీలో చేరిపోతున్నారు. వాళ్ళకి అట్లాంటి చెయ్యొద్దు అని చెప్పేసి ఆయన కూడా ఈ జూమ్ మీటింగ్లో 1 అవర్ పైనగా వాళ్ళందరికీ కూడా అడ్వైజ్ చేస్తూ 3 సార్లు ప్రతి సంవత్సరం జూమ్ మీటింగ్ పెట్టి వాళ్ళకి అడ్వైజ్ చేస్తూ, ఆ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ, ఆ పిల్లలు ఏ విధంగా ఏ కాలేజీ మంచిది, ఈరోజు ఏ కాలేజీ మంచిది, ఏ బ్రాంచ్ మంచిది, ఏ బ్రాంచ్కి డిమాండ్ ఉంది, ఏ కాలేజీలో అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేటువంటి వాళ్ళకి వివరించి చెప్పడం వల్ల గత 12 సంవత్సరాల నుంచి ప్రతి బ్యాచ్లో పోయే 300, 350 ఈ నీట్కి సపరేట్, ఇంజనీరింగ్ సపరేట్గా పెట్టడం వల్ల చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే మా పిల్లల భవిష్యత్తు మీరు తీర్చిదిద్దుతున్నారు సార్. నిజంగా మా పిల్లలు మీ అడ్వైజ్ లేకపోతే ఎక్కడో చేరేవాళ్ళు, మంచి కాలేజీ వచ్చింది, ఈ రోజున మంచిగా ఉద్యోగం, అంటే గత 5-6 సంవత్సరాల కింద జాయిన్ వాళ్ళు ఈ రోజున వచ్చి, సార్ మా బాబుకి మీ వల్ల మంచి ఉద్యోగం వచ్చింది, మా అమ్మాయికి మంచి ఉద్యోగం
ఉద్యోగం వచ్చింది అని చెప్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఆత్మ సంతృప్తిగా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఇన్ మై చార్టర్ ఆఫ్ డ్యూటీస్, అది మా డ్యూటీలో భాగం కాదు, కానీ అవుట్ ఆఫ్ మై డ్యూటీస్, అవుట్ ఆఫ్ మై ప్యాషన్ ఐఎమ్ డూయింగ్ దిస్ వర్క్. ఐఎమ్ వెరీ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే వాళ్ళ పిల్లల నుంచి కూడా ఎంకరేజ్మెంట్ ఉంది కాబట్టి మాకు మా మాజీ సైనికులు కూడా ఎంతో అభినందిస్తారు. సార్ మిమ్మల్ని కలవడానికి వచ్చి సార్ మిమ్మల్ని చూడడానికి వచ్చాం సార్ అని చెప్తుంటారు. ఎందుకంటే మీరు 24 hours మాకు అందుబాటులో ఉంటారు. రాత్రి 10 గంటలకు చేసినా ఫోన్ ఎత్తారు, 12 గంటలకు చేసినా ఫోన్ ఎత్తారు, ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్తారు. మీరు చేసిన సేవ మరవలేము సార్, మీరు మాకే కాదు మా పిల్లలకు కూడా చేస్తున్నారు సార్, అందువల్ల ఇంకా మిమ్మల్ని మర్చిపోలేము సార్, మా పిల్లలు కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటున్నారు సార్. ఎందుకనంటే వాళ్ళకి యాక్చువల్గా గవర్నమెంట్ ఎంసెట్ వాళ్ళు అడ్వైజ్ చేయాలి, వాళ్ళు ఇలాంటి సెమినార్లు పెట్టాలి, వాళ్ళు ఇలాంటివన్నీ చేయాలి. కానీ వాళ్ళు చేయలేట్లేదు కాబట్టి మా పిల్లల కోసం, మా మాజీ సైనికుల పిల్లల కోసం మేము చేస్తున్నామనేటువంటి గర్వంగా ఫీల్ అవుతున్నాం. వాళ్ళు కూడా ఒకసారి జూమ్ మీటింగ్లో మీరు కూడా అడ్వైజ్ చేయాలని చెప్పి ఎంసెట్ వాళ్ళని అథారిటీకి లెటర్ రాస్తే వాళ్ళు ఒకటే అన్నారు, మేము చేయాల్సిన పని మీరు చేస్తున్నారు సార్, నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్. మీరు ఇంత మీ పిల్లల్ని ఇంత కనిపెట్టుకొని ఎలా చూస్తున్నారు అంటే, ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు మన బ్రదర్ స్టేట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటివి ఏమి లేవు. తెలంగాణలోనే నాకు వచ్చినటువంటి ఆలోచనతో, నాకు వచ్చినటువంటి నాకున్న కమిట్మెంట్తో వాళ్ళకి చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళు సైన్యంలో 10-15 సంవత్సరాలు పనిచేస్తారు, 20 సంవత్సరాలు పనిచేస్తారు. పనిచేసిన తర్వాత సివిల్ లైఫ్ గురించి వాళ్ళకి తెలియదు, సివిల్లో ఎలా ఉండాలో తెలియదు, సివిల్లో ఏ ఎంఆర్ఓ దగ్గర పోయి సర్టిఫికేట్ ఎలా తెచ్చుకోవాలో తెలియదు, ఏ సర్టిఫికేట్లు ఏం కావాలో తెలియదు. అలాంటి వాళ్ళకి ఈ మీటింగ్లో కండక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి చాలా ఆనందంగా ఉంది. ఇట్లాంటి వాళ్ళు మాకు చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళు మాకు ఒక ధైర్యంగా, ఒక ఆఫీసర్ మాకు ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఈ ఆఫీసర్ ధైర్యంగా చెప్పడం వల్లే ఈ రోజున మేము, మా పిల్లలు సుఖంగా బతకగలుగుతున్నాం, మాకు మంచి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి, మంచి మంచి కాలేజీలో సీట్లు వస్తున్నాయి అనేటువంటి ఆనందాన్ని వెలుగుచ్చడం వల్ల ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. బికాస్ అంటే ఆత్మ సంతృప్తి. అంటే ఇప్పుడు ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది, కానీ సేవ చేస్తే తృప్తి వస్తుంది. ఆ తృప్తితో హాయిగానే జరుగుతుంది. ఎంతో మంది మా సైనికులు థ్యాంక్స్ చెప్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే, అదే అంటే ఉద్దేశం ఏంటి అంటే, నేను ఏదో మా సైన్యంలో పనిచేయలేకపోయా, కనీసం సైన్యంలో పనిచేసి వచ్చిన వాళ్ళ కోసం, వాళ్ళ పిల్లల కోసం నేను ఏదో సేవ చేస్తున్నానంటే ఒక భావన నాలో ఉంటుంది. నో చారిటబుల్ టెస్ట్ వల్ల ఎక్సర్విస్ మెన్లు, నాన్ పెన్షనర్స్ ముఖ్యంగా వాళ్ళకి ఏదన్నా ఇప్పించడం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. నిజంగా ఇవన్నీ కూడా చెప్పాలంటే చెప్పుకోవడం అంత ఇష్టం లేదు. అందుకనే ఇప్పటివరకు ఏ మీడియా సంస్థ కూడా ఇంటర్వ్యూ లేదు. ప్రత్యేకంగా మా శ్రీధర్ గారు అడుగుతుంటే నేను ఇవాళ ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం ఏర్పడింది. అంతే తప్ప ఇది చేస్తూ పోతున్నా మా మాజీ సైనికులు అందరికీ తెలుసు. ఈ రోజున హైదరాబాద్లో 35,000 మంది మాజీ సైనికులు ఉన్నారు. ఈ 35,000 మంది మాజీ సైనికులకి నేను టచ్లో ఉంటా. నన్ను గుర్తుపడతారు. ఏ షాపుకు పోయినా లేకపోతే ఎక్కడికి పోయినా కానీ సార్ అనుకుంటూ వస్తారు. అంటే ఆ అనుబంధం ఏర్పడింది నాకు మాజీ సైనికులతో. నిజంగా ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్.